స్వెన్ నెట్వర్క్ బులెటిన్ కి స్వాగతం. పినోజ్ పిజ్జా యజమాని సనం కపూర్ నుండి 45 లక్షల లంచం కేసులో ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్ నివాసంపై సిబిఐ దాడులు నిర్వహించింది. దాడుల్లో కోటి నగదు, 3 కిలోల బంగారం, 2 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ కరాచీ జైలు గోడలు బద్దలు కొట్టి సుమారు 1000 మంది ఖైదీలు పరారయ్యే ప్రయత్నం చేయగా 100కు పైగా ఖైదీలు పారిపోయారు. కొంతమందిని తిరిగి అరెస్ట్ చేశామని అధికారులు చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో వందల కొద్దీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. సిక్కిం మంగన్ జిల్లాలో 3 సైనిక సిబ్బందితో కలిపి మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. కెనరా బ్యాంక్ షట్టర్లు కట్ చేసి సుమారు 54 కోట్ల విలువైన 59 కిలోల బంగారం అపహరణకు గురైంది. రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని దుండగులు చోరీ చేసినట్లు విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి నింబర్గి వెల్లడించారు. ఒమన్లో ఉంటున్న హైదరాబాద్ కి చెందిన ఇమ్రాన్ అక్రమ్ గజ్వాయి హింద్ పేరిట భారత్ లో బాంబు పేలుళ్ల కుట్రకు పక్క ప్రణాళికలో భాగంగా విజయనగరంలో ఉన్న సిరాజుర్ రెహమాన్ కు డబ్బులు పంపినట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తులో తేలింది.